హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. న్యూ ఇయర్ వేళ సందర్శకులతో కిటకిటలాడిన జూ పార్క్. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్క్ సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది. దాదాపు 25,900 మంది సందర్శకులు రావడంతో ఒక్కసారిగా జూ పార్క్ రద్దీగా మారింది. వారి సౌకర్యార్థం వివిధ ప్రదేశాల్లో అధికారులు సిబ్బందితో జూ యాజమాన్యం నిరంతర నిఘా ఏర్పాటు చేసింది. రద్దీని అంచనా వేసి అధికారులు చేసిన ఏర్పాట్లపై జనం సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అన్ని జంతువుల ఎన్క్లోజర్ వద్ద భద్రతల కోసం గార్డులను నియమించారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో అన్ని జంతువులను వాటి ఎన్క్లోజర్లలో ప్రజల సందర్శన కోసం వదిలేశారు. నెహ్రూ జూ పార్క్ అనేది హైదరాబాద్లో ఉన్న సంగతి మనందరికైతే తెలిసిందే. పెద్దలకైతే 100 రూపాయలు, పిల్లలకైతే 50 రూపాయల లెక్కన టికెట్ తీసుకుంటారు. లోపలికి వెళ్తే మనం అనేక వన్యమృగాలను కూడా చూడవచ్చు. అలాగే అనేక రకాల పులులు, సింహాలు, బెంగాల్ టైగర్స్, అనేక రకాలైనటువంటి రకరకాల పక్షులు, రకరకాల పాములు, అలాగే రకరకాల టార్టాయిస్, రకరకాల మొసళ్ళు, రకరకాల విచిత్రమైనటువంటి సీతాకోక చిలుకలు, విచిత్రమైనటువంటి పెద్ద పెద్ద ఏనుగులు, అలాగే సఫారీకి వెళ్ళినప్పుడు ఆ సఫారీ అడవుల్లో ఉన్నటువంటి ఆ జంతువులను మనం దగ్గర నుంచి మన కళ్ళతో స్వయంగా వాటిని మనం వీక్షించవచ్చు. అలా వీక్షించవచ్చినప్పుడు తల్లిదండ్రులుగా పిల్లల కళ్ళల్లో కలిగే ఆనందాన్ని మనం ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఆ ఆనందాన్ని పిల్లల్లో మనం నింపలేము. అందుకే అప్పుడప్పుడు ఆట విడుపుగా ఇలాంటి జ్యూస్ని సందర్శిస్తూ ఉంటే కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ కుటుంబం అంతా సంతోషంగా గడపగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.